రైట్ నీలిమ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ నిర్బంధాలు కావచ్చు, లేదంటే ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అరెస్టులు కావచ్చు, అర్ధరాత్రి అరెస్టులు కావచ్చు, ఇవన్నీ జరిగిన పరిస్థితి. ఆ తర్వాత కోర్టులు కూడా ప్రశ్నించినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏవంటే వాటి కోసం వెతుకుతున్నామని చెప్పడం. అంటే ఈ విధమైనటువంటి కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం గతంలో చేసింది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పూర్తిగా అంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, చాలా మంది అనుచరులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేసిన కుట్రలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకు మరి వాళ్ళను సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంత ఉదారంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రం శ్రేణుల్లో కావచ్చు, ప్రజల్లో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిన పరిస్థితి. చూద్దాం. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అర్ధరాత్రి అని చూడకుండా గోడలు దూకి మరీ టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. పైనుంచి ఆదేశాలు రావడమే ఆలస్యమైనట్లు టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారు. అలాంటిది పట్టపగలి నానా బీభత్సం సృష్టించిన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? రోజులు నెలలు గడుస్తున్నా వారిని పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? టీడీపీ కేంద్ర కార్యాలయం విధ్వంసం, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కీలక నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. అలాగే పోలింగ్ రోజున పల్నాడు జిల్లా పాచెర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి పరారీ అయ్యి దాదాపు 4 నెలలవుతున్నా పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ కేసులో నిందితులు అరెస్టు కాకుండా కోర్టు నుంచి ఎలాంటి రక్షణ లేకపోయినా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. నిందితులు పారిపోయారా, లేదంటే పారిపోయేందుకు పోలీసులు సహకరించారా? పారిపోతారని తెలిసినా కళ్లు మూసుకున్నారా? పారిపోయిన వాళ్లను పట్టుకునే శక్తి సామర్థ్యాలు పోలీస్ శాఖకు లేవా? ఇలా ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక 3 ఏళ్ల క్రితం రాజధాని ప్రాంతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపాయి. ఈ కేసులో సూత్రధారులు, ప్రధాన నిందితులు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ను గత బుధవారమే హైకోర్టు తోసిపుచ్చింది. నిందితుల అరెస్టుకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఉదాసీన వైఖరి అవలంబించడంపై రాజకీయ, పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిలుమ, గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన, అదేవిధంగా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి పైన వైసీపీ నేతలు చేసిన దాడికి సంబంధించి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా కేసులు కట్టి వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా కేసు పునర్విచారణ చేపట్టినప్పటికీ కూడా ఆ కీలక నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కూడా విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుకు సంబంధించి 2021 అక్టోబర్ 19వ తారీఖున తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరగగా ఇప్పుడు ఆ కేసు పునర్విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కీలక నిందితులు కోర్టులు ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకుంటున్నప్పటికీ కూడా వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆ కేసుకు సంబంధించి కీలక నేతలైన గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తలసల రఘురాము, టీడీపీ నేత దేవినేని అవినాష్ తో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్, ఇలా మొత్తం కీలక నేతలు మొత్తం కూడా కోర్టుల చుట్టూ తిరిగి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక కీలక నిందితుడైన ఎంపీ నందిగం సురేష్ ఒక్కడిని మాత్రమే అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా జైల్లో అతన్ని రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఇక మిగిలిన కీలక నేతలను ఎందుకు అరెస్ట్ చేయరు అనేది కూడా ఇప్పుడు ప్రజల నుంచి, సామాన్య ప్రజానీకం నుంచి కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. నిలుమ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.